ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో పోలీసులు తనిఖీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోదాలు చేసిన పోలీసులు శనివారం ఉదయం వరకు కొనసాగించారు. పక్కా సమాచారంతోనే తాము తనిఖీలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందినదిగా చెబుతున్నారు. అయితే ఈ తనిఖీల్లో 6.65 కోట్ల నిధులని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్లోని పార్కింగ్ సెల్లార్ నుంచి డబ్బులు తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో 6.65 కోట్ల నగదుని పోలీసులు సీజ్ చేశారు. అయితే దేశంలో లోక్సభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో నగదు పట్టుబడడం కలకలం రేపుతుంది. అదీకాక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన మల్టీప్లెక్స్లో నగదు సీజ్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సోదాల్లో నగదు పట్టుబడడంతో సిపి అభిషేక్ మహంతి అక్కడికి వెళ్లారు. పోలీసులు సీక్రెట్గానే ఈ తనిఖీలు చేశారు. ఇక డబ్బులను సీజ్ చేసినట్లుగా కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ధృవీకరించారు. పట్టుబడ్డ నగదు ఎవరిది, ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇలా మరిన్ని విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ ప్రతిమ మల్టీప్లెక్స్లో యాక్చువల్లీ అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది.